హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నరసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు యువసింహం మోక్షజ్ఞ ఫస్ట్ సినీ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు షూట్కి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెడుతోందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీంతో అప్డేట్స్ కోసం ప్రతిరోజు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఒక న్యూస్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని కలగజేస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని లెజెండ్ ప్రొడక్షన్స్ పై బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మించబోతోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొందిన కథను తెరకెక్కించబోతున్నామని స్వయంగా ప్రశాంతే చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ అందుకోబోయే పారితోషికం ఇదే అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్షరాల 20 కోట్ల రూపాయలని రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ మోక్షజ్ఞ గనుక 20 కోట్లని తీసుకుంటే కనుక ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ మూవీకి హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోగా మోక్షజ్ఞ చరిత్ర సృష్టించినట్టే. ఇక మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాత తండ్రిలాగా నటనలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించి నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నప్పుడు తాత ఆశీస్సులతో పాటు దైవిక శక్తుల ఆశీస్సులు కూడా ఉంటాయని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.